పర్లేదు కానీ ట్రిప్ రేట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలిరా. అమెరికా నో ఐఎమ్ జేపీ. అదే జేపీ గారు, మిమ్మల్ని 10 minutes లేట్ గా తెచ్చుంటే నన్ను కాదు డైరెక్ట్ గా యమునే పలకరించి ఉండేవాళ్ళు. నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన మీ చుట్టమా? గొట్టం. అదేనండి, గొట్టం ఎప్పుడు తీసేస్తారా? అది ఇంకొంచెం సేపు. అంటే అది లెక్క కరెక్ట్ గా ఉంది. ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్ వరప్రసాద్. స్వగ్రామం కృష్ణా జిల్లా కోడూరు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి కలిగిన ప్రసాద్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్నారు. నాగార్జున తొలి సినిమా విక్రమ్ లో సినీ కెరీర్ ప్రారంభమైంది. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ఆహుతి మూవీలో విలన్ పాత్రలో తొలిసారి స్క్రీన్ మీద కనిపించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ సినిమాతోనే ఆహుతి ప్రసాద్ గా పేరు స్థిరపడిపోయింది. అవునయ్యా, ఇదిగో ఈ విజిటింగ్ కార్డు తీసుకుని రేపు పొద్దుటే ఈ ఊళ్ళో ఉన్న నా గెస్ట్ హౌస్ కి వచ్చి నన్ను కలు. బాగా చెప్పావు నాయన. మొదట స్టెప్ మంద 50 రూపాయల కల్లా లీటర్ వస్తుంది అనుకోవచ్చుగా. ఆ పోతం ఏంట్రా, నేను కూడా అనుకున్నావా? ఇలాగా బాబా వస్తున్నా, పిలుస్తున్నాడు పదా పదండి. బలిటోరే కూకండి మహానుభావులు. ఏంట్రా గొడవ? ఏం లేదు బావా, అది ఏం లేదంటారేంటండి? ఎదురుగా వస్తే మాత్రం కాలు ముసుగు రమ్మంది వస్తే మాత్రం గుద్దేస్తావేంటి? ముద్దెట్టుకుంటారు మరి. చేసిందంతా చేసి అరుస్తున్నాడు మళ్ళీ. మాట్లాడేటండి మీరు. ఏంట్రా ఆయన మాట్లాడేది? తోలు తీసేస్తాయి అదో తొత్తుకోడ కానీ. హలో అది చెప్పా. ఏం లేదు బాబా, చిన్న ఫైటింగ్ ఉంటేని. అబ్బా ఒక్క నిమిషం లైన్లో ఉండే, ఒక్క నిమిషం లైన్లో ఉండే. ఏరా చిన్న మీద పెద్ద మీద కలిసేసిందా? నువ్వు కరెక్ట్ గా తోలాలి కదా. వాడే రాంగ్ రూట్ లో వచ్చాడండి. వెళ్తాడు ఆడి ఎదవా, ఆడి పెద్ద ఎదవా, ఆడి మొగ్గు తెలదు నీకు. నువ్వు కరెక్ట్ గా వెళ్ళాలి కదా. నేను కరెక్ట్ గా వెళ్ళానండి, ఆడే రాంగ్ రూట్ లో. ఎదురు చెప్పకో, నేను సెట్టును నమ్ముతాను, కాయని కాదు. సెట్టు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్ గా కాయి నెంబర్ 1 అవుద్ది. ఇక్కడ నేను నెంబర్ 1, నా చుట్టూ ఉన్నాడు కూడా నెంబర్ 1 గా ఉండాలి. బావా ఎవరో లైన్ లో ఉన్నట్టున్నారు. ఉంటాడు రా, అవసరం అయితే ఉంటాడు, అది పెట్టేస్తాడు. అలవా ఉన్నాడు. ఒరే నీతో నాకు అనవసరం, మీ ఓనర్తోనే మాట్లాడుతాను. వెళ్ళు. ఓరే వీడికి కూడా సెటిల్ చేసి పంపించారా? ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏముందిలే బావా, ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైట్ చేస్తాడు, ఇవాళ రైట్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు. మళ్ళీ నమ్ముకుని ఉన్నాడు బావా, వదిలేద్దాం ఈసారికి. ఎదవ లాజిక్లు చెప్పకు. నా విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది ఆడికి సిగ్గుసేటు, రెండోసారి జరిగితే నాకు సిగ్గుసేటు. విధానం కరెక్ట్ గా ఉండాలా. హలో బా, ఓ 4 రోజులు ఆగిపోయే. కెరీర్ తొలినాళ్లలో విలన్ పాత్రలకే పరిమితమైన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ప్రేక్షకులను మెప్పించారు ప్రసాద్. ఇటీవల కాలంలో ఎక్కువగా కామెడీ పాత్రల్లోనే తెరపై కనిపిస్తూ వస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. 2002లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, 2007లో చందమామ సినిమాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు. గులాబీ, నిన్నే పిల్లాడతా, చందమామ, బెండప్పర వారంపి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రసాద్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కప్పు కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వేట్ చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి. కాదు, పోనీ ఆ ప్రసాద్ గడ్డ నేను కూడా 100 గుంజులు తీయాలండి. గుంజులు కాదు మరి, ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి, దిగాలి. అశోక్, నువ్వు పోయి నన్ను ఒంటరిని చేసావురా, కానీ నీ కొడుకు మాత్రం ఒంటరోడు కాదురా. ఆడికి ఏ లోటు రాకుండా